జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. విశాఖ జిల్లా గాజువాక నుంచి పవన్ బరిలో దిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇవాళ లేదా రేపు ఈ అంశంపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పులేంద్ర అందిస్తారు. పులేంద్ర, పవన్ గాజువాక నుంచి బరిలో దిగుతారనే అంశంపై మీ దగ్గరున్న అప్డేట్స్ ఏంటి? గాజువాక నుంచి పవన్ బరిలో దిగడానికి కారణాలు ఏమై ఉంటాయి? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. ఇదే విషయాన్ని ప్రైమ్ నేను మొదటగా చెప్పడం జరిగింది. అదేవిధంగా గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా అక్కడ ఉన్న యువతకి ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా యువతలో పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్య ఉంది. అదేవిధంగా పారిశుద్ధ్య సమస్యలు, అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా తాను ముందుండి నడిపిస్తాను, ఆ సమస్యల పరిష్కారానికి తాను ముందుంటాను, మీ అందరికీ అండగా ఉంటానని చెప్పేసి పవన్ కళ్యాణ్ పదే పదే అక్కడ ఉన్న యువతకి ఒక భరోసా ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీనికి తోడు రాష్ట్రంలో మొదటిసారిగా 1,00,000 పైగా సభ్యత్వ నమోదు జరిగినటువంటి నియోజకవర్గం. అందులో భాగంగానే ఈ రోజు పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి గాజువాక నుంచి పోటీ చేస్తారని చెప్పేసి స్పష్టత రావడం జరిగింది. దీనికి తోడు ఈ నెల 23వ తేదీన పవన్ కళ్యాణ్ గాజువాక అసెంబ్లీ స్థానానికి తన దరఖాస్తులు కూడా చేసుకోబోతున్నట్లు తెలుస్తా ఉంది. నామినేషన్ పత్రాలు కూడా ఈ నెల 23వ తేదీన సమర్పించబోతున్నట్లు కూడా మనకు అందుతున్న పక్కా సమాచారం బట్టి తెలుస్తా ఉంది. ఓకే, పవన్ బరిలో దిగే స్థానంపై ఎప్పటికీ స్పష్టత వచ్చే అవకాశం ఉంది పులేంద్ర? పవన్ కళ్యాణ్ బరిలో ఇప్పటి వరకు కూడా మొదటిగా 14వ తేదీన 32 మందితో కూడినటువంటి ఒక జాబితా విడుదల చేశారు. అదేవిధంగా ఈ రోజు మరో 32 మందితో కూడినటువంటి జాబితా విడుదల చేశారు. మొత్తం 64 మందితో కూడా జాబితా విడుదల చేయడం జరిగింది. అయితే తాను ఎక్కడి నుంచి పోటీ చేశారనే దాని మీద కూడా ఇప్పటికి కూడా ఒక స్పష్టత ఇవ్వకపోవడం, దానికి తోడు తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని కూడా ఇప్పటి వరకు కూడా బయటికి విడుదల చేయలేదు. అయితే పార్టీ యొక్క నాయకులను బట్టి, అదేవిధంగా ఈ వర్గాల నుంచి తెలిసిన సమాచారం బట్టి మనకు తెలిసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని కేవలం మిగతా నాయకులకి అడవుడు తెలియకుండా ఉండటానికే కొంచెం ఇలా దాచిపెట్టారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. ఏదైతేనే ఈ 1-2 రోజుల్లో ఈ అంశం మీద కూడా ఒక స్పష్టత రానుంది. పవన్ కళ్యాణ్ స్వయంగా తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తున్న దాని మీద కూడా స్పష్టత ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి మొదటి నుంచి కూడా గాజువాక, అదేవిధంగా విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి భూ దోపిడీలు, అదేవిధంగా యువతకి పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్య ఉంది. ఈ సమస్యలు అన్నింటినీ కూడా ప్రభుత్వం పరిష్కరిస్తారని చెప్పేసి హామీ ఇచ్చినా కూడా ఎటువంటి పరిష్కారం దొరకని పరిస్థితి అయితే ఉంది. దీంతో పెద్ద ఎత్తున జనసేన వైపు అక్కడ ఉన్న యువత మొగ్గుతో, ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున యువత ఉంది. యువత ఓటర్లు ఎక్కువగా ఉండడం కూడా ఈ జనసేన పార్టీకి కలిసి వచ్చే అవకాశం. ఇందులో భాగంగానే అందుకోసం పవన్ కళ్యాణ్ గాజువాక నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది. దీనికి తోడు గాజువాకలో పోటీ చేస్తే విశాఖపట్నంలో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి మొత్తం 9 స్థానాల్లో, అదేవిధంగా ఎంపీ స్థానం కూడా కైవసం చేసుకునే అవకాశం ఉంది. అందుకే తాను గాజువాకను ఎంచుకున్నట్లు కూడా పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. పులేంద్ర, గాజువాకలో పోటీ చేస్తారు అనే దానిపై పార్టీ నేతలు ఏమంటున్నారు? పార్టీ నేతలు కూడా స్పష్టమైన సమాచారం చెప్తా ఉన్నారు. ఈ పవన్ కళ్యాణ్ ఈ నెల 23వ తేదీన గాజువాక నుంచి పోటీకి రంగంలోకి దిగిపోతున్నారు. 23వ తేదీన తన నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేయబోతున్నారు అని చెప్పేసి స్పష్టత ఇవ్వడం జరిగింది. అయితే ఇది అఫీషియల్ గా మాత్రం అనౌన్స్ చేయలేదు. అయితే ఏదైతేనే 1-2 రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దాని మీద పూర్తి స్పష్టత ఇవ్వబోతున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. మొత్తం అక్కడ ఉన్నటువంటి కేడర్కి, అదేవిధంగా నాయకులకి కూడా ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లా నాయకులు కూడా స్పష్టమైన ఇండికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి పోటీ చేస్తారని చెప్పేసి, అందుకే అక్కడ అభ్యర్థిని కూడా ఎవరిని ఖరారు చేయకుండా అలా పెండింగ్ లో పెట్టిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి 1-2 రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, అది గాజువాకే అవుతుందని చెప్పేసి కూడా పార్టీ నాయకుల నుంచి సమాచారం బట్టి తెలుస్తా ఉంది. పులేంద్ర, పిఠాపురం స్థానాన్ని కూడా జనసేన నేతలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం లేదంటే గాజువాక నుంచి పోటీ చేస్తారని చెప్పేసి ప్రచారం అయితే జరిగింది. అయితే కానీ పవన్ కళ్యాణ్ గాజువాకనే ఎంచుకోవడం జరిగింది. దీనికి తోడు పిఠాపురంలో కూడా ఎక్కువ సభ్యత్వాలు, దాదాపు 1,00,000 వరకు సభ్యత్వం నమోదు కావడం జరిగింది. దీనికి తోడు అక్కడ నుంచి పోటీ చేస్తే అక్కడ ఉన్నటువంటి స్టేజ్ బాధితులు ఎవరైతే ఉన్నారో
అక్రమంగా స్థితి బాధితులు రైతులు వారందరికీ కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ కూడా వినతులు ఇవ్వడం జరిగింది. పిఠాపురం నుంచి పోటీ చేస్తే మాకు అండగా ఉంటారు, అదేవిధంగా మత్స్యకారులకు కూడా అండగా ఉంటారు, మాకు ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి, ముఖ్యంగా అక్కడ హార్టికల్చర్ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే పిఠాపురం నుంచి కూడా పోటీ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున వినతులు వచ్చాయి. అయితే పిఠాపురం నుంచి తూర్పుగోదావరి జిల్లా చెందినటువంటి ప్రముఖ ఒక వ్యక్తి ఏదైతే కాపు ఉద్యమ నేత ఉన్నారో వారి కుటుంబ సభ్యులకు కేటాయించే అవకాశాలు ఉన్నాయని కూడా పార్టీ వర్గాల నుంచి చెప్తా ఉన్నారు. 1-2 రోజుల్లో ఆయన కుటుంబ సభ్యులు పార్టీలో చేరబోతున్నట్లు కూడా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ సీటు వారికి కేటాయించేందుకే అది హోల్డ్ లో పెట్టినట్లు కూడా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ పులేంద్ర.